డీటెయిల్స్ చూస్తే భారతదేశం వ్యాప్తంగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికల హడావిడి కోలాహలంగా జరుగుతోంది. ఇప్పటికే దేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలకు మొత్తం 7 దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నాడు ఎన్నికల ప్రచారానికి చెక్ పడింది. ఈ రోజు మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. ఇక ఇందులో తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలలో రాజస్థాన్లో 12, యూపీలో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 5 స్థానాలలో, బీహార్, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాల చొప్పున, అరుణాచల్ ప్రదేశ్ అలాగే మేఘాలయ, మణిపూర్లలో 2 లోక్సభ స్థానాలతో పాటు ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో 1 లోక్సభ సీట్లకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ మొదటి విడతలో జరిగే ఎన్నికలలో అభ్యర్థుల విషయానికొస్తే 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సహా పలువురు రాజకీయ నేతలు బరిలో ఉన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి తమిళసై సౌందరరాజన్, ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్లు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.